ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా భక్తులందరికీ ఇది పార్ట్ 2. ఈరోజు మంచి మాటలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇందాక పార్ట్ 1లో బైజాబాయి కొడుకు నానా చందోర్కర్ అని చెప్పాను. అది తప్పు ఫ్రెండ్స్, మర్చిపోయి అలా చెప్పాను. తాత్యా కోతే పాటిల్ ఇది బైజాబాయి కొడుకు పేరు. ఈయన్ను కాపాడడానికే బాబా తన ప్రాణాలు అర్పించాడని సాయి సచ్చరిత్రలో అంతా ఉంది. బాబాను నమ్ముకున్న వాళ్ళకు సొమ్ము ఫ్రెండ్స్. ఇందులో రాధాకృష్ణమాయి కూడా ఆమెను కూడా గొప్పగా చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఆమె బాబాకు సమర్పించకుండా ఆహారం తినేది కాదు ఫ్రెండ్స్. బాబాకు రొట్టె చేసి పెట్టిన తర్వాత బాబా రొట్టె తిన్న తర్వాత రొట్టె తినేది. ఆమె అంత భక్తురాలు రాధాకృష్ణమాయి. ఆమె బాబా కోసం పరితపించేది. భక్తి అలివిగాని భక్తితో బాబాకు సేవ చేసేది బైజాబాయి, రాధాకృష్ణమాయి. ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. నాకు వీళ్ళిద్దరూ బాగా తెలుసు, బుక్లో చదివాను బాగా ఫ్రెండ్స్. బాబాను గురించి ఎంత చెప్పినా కూడా మనం తక్కువే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకో ఆయన అద్భుతాలు అనంతం, అలివిగాని మహిమలు, అలివిగాని లీలలు, అంతులేని లీలలు ఎందరికో ఆయన చేసి చూపించాడు. నమ్ముకున్న వాళ్ళకు కొంగు బంగారు సాయిబాబా. ఆయన నమ్మిన వాళ్ళు ఎప్పుడూ పతనం కానివ్వడు. అంత గొప్ప బాబా. ఆయన నమ్మాలి మనం అంతే. నమ్మిన వాళ్ళకే సొమ్ము బాబా, నమ్మని వాళ్ళకు దుమ్ము. ఇది ఫ్రెండ్స్ బాబా. మీరు కూడా బాగా నమ్మి ఆయన పై విశ్వాసం ఉంచి ఆయనను భక్తితో కొలిచి మీరు కూడా ఏమనుకుంటే అది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాబా మహిమలకు అంతు లేదు. ఆయన మనకు ఇచ్చే కానుకలు అలివిగాని లెక్కలేనని కానుకలు ఇస్తాడు. ఆయన అంత దయాళుడు, అంత గొప్ప మహితాత్ముడు. ఆయన బాబాను మనం ఎంత కొలిస్తే అంత. బాబాను శివునంత గొప్పగా మనం కొలసచ్చు. ఎందుకంటే బాబా కూడా బోలా శంకరులాగే, బోలా శంకరుడే బాబా కూడా. బాబానే శంకరుడు, అంతా బాబానే, అందరిలో ఉంటాడు బాబా. కాబట్టి మనం బాబాను కొలిచిన శివుని కొలిచినట్టు మళ్ళీ వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, ఆంజనేయ స్వామి, ఇలా మరెందరో దేవుళ్ళని అందరినీ కొలిచినట్టే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు